Hey guys, welcome to my channel Deepti Shouts. So ee roju knowledge gurinchi nenu maatladabothunnanu. Knowledge is power అని చెప్పి ఎంతో మంది గొప్ప వాళ్ళు మనతో షేర్ చేసుకున్నారు. బట్ ఈ రోజుల్లో అలాంటి నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఎన్నో విధాలుగా వస్తుంది. యూట్యూబ్ వీడియోస్ అయి ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయి ఉండొచ్చు, చాట్ జీపీటీ, ఏఐ, ఇలా ఎన్నో ప్లాట్ఫామ్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది నాలెడ్జ్ గెయిన్ చేయడానికి. బట్ ఫర్ మీ నా లైఫ్లో ఇంపాక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి అని అంటే బుక్స్ నుంచి అని చెప్తాను. ఒకప్పుడు ఏదైతే బుక్స్ చదవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉండేవి, అలాంటి బుక్స్ నా లైఫ్లో ఎలా ఇంపాక్ట్ చేసాయి, ఎందుకు ఇంపాక్ట్ చేసాయి అని అంటే ఒక బుక్ చదువుతున్నప్పుడు మన విజువలైజేషన్ పవర్ అన్నది చాలా పెరుగుతుంది. ప్రతి లైన్ అందులో మనం చదివేటప్పుడు ఇమాజినేషన్ అనేది చేసుకుంటాం అండ్ దాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. సో అలా ఇమాజినేషన్ చేసుకున్నప్పుడు ఆ బుక్స్లో ఉన్న నాలెడ్జ్ మనల్ని ఎంతో ఇంపాక్ట్ చేస్తుంది. సో అలాంటి బుక్స్ నా లైఫ్లో ఇంపాక్ట్ చేసిన బుక్స్ గురించి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ బుక్ వచ్చేసి మాస్టర్ యువర్ మైండ్ సెట్. ఈ బుక్ అయితే నా లైఫ్లో ఎంతో ఇంపాక్ట్ తెచ్చింది. అంటే ఏదైతే ఈ బుక్ నుంచి నేను చదివిన తర్వాత నేర్చుకున్న థింగ్స్ ఏంటి అని అంటే, ఏదైతే మనం ప్రతిసారి కొన్ని థింగ్స్కి లిమిటేషన్స్ పెట్టేసుకుంటాం, బౌండరీస్ గీసేసుకుంటాం. సో ఎప్పుడైతే ఈ బుక్ చదివాక ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్ ఎలా థింక్ చేస్తారు, గ్రోత్ మైండ్ సెట్ పీపుల్ ఎలా థింక్ చేస్తారు, గ్రోత్ ఎలా వస్తుంది అని చెప్పి ఈ బుక్లో నేను నేర్చుకున్నాను. ప్రతి సిచ్యువేషన్ని ఈ బుక్లో మనకి ఎలాబరేట్ చేస్తారు, చాలా మంచిగా డిస్క్రైబ్ చేశారు. అంటే ఒక సిచ్యువేషన్లో మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఫిక్స్డ్ మైండ్ సెట్గా మనం ఉంటే ఎలా రియాక్ట్ అవుతాం, గ్రోత్ మైండ్ సెట్ మనకుంటే ఎలా రియాక్ట్ అవుతాం, ఇలాంటి థింగ్స్ అయితే ఈ బుక్లో చాలా బాగా చెప్పారు. అండ్ నార్మల్గా ఏంటి అని అంటే ఒక మైండ్ సెట్ మనకి ఎలా బిల్డ్ అవుతుంది, మన ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉన్న పీపుల్ నుంచి మన మైండ్ సెట్ అనేది డెవలప్ అవుతూ వస్తుంది. సో అలాంటి ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉన్న నాకు ఈ బుక్ ద్వారా ఎలా గ్రో అవ్వాలి, లైఫ్లో గోల్స్ ఎలా పెట్టుకోవాలి, గోల్స్ నుంచి మనం అచీవ్ చేయడానికి మనం ఎలా ఆలోచించాలి అని చెప్పి ఈ బుక్ అయితే నాకు నేర్పించింది. అండ్ నేను కూడా మీకు సజెస్ట్ చేస్తున్నాను, 100% మీరు ఈ బుక్ని చదవాల్సిందే. అండ్ సెకండ్ బుక్ హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఈ బుక్ అయితే సేల్స్ ప్రొఫెషన్లో నాకు ఎంతో హెల్ప్ చేసింది. ఈ బుక్ చదవడం వల్ల సేల్స్లో కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఐ కాంటాక్ట్ ఎలా మెయింటైన్ చేయాలి, అండ్ పీపుల్తో రిలేషన్ ఎలా మెయింటైన్ చేయాలి, నెట్వర్కింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ లైఫ్లో పీపుల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఇలాంటి ఎన్నో థింగ్స్ ఈ బుక్లో అయితే నేను చదివాను. ఈ బుక్ నేను ఎప్పుడు ఫినిష్ చేశాను అనుకుంటున్నారా? ఈ బుక్ చదవడానికి నాకు హెల్ప్ చేసింది లాక్డౌన్లో అయితే ఈ బుక్ అయితే నేను చదివేశాను. అండ్ నాకు ఈ బుక్ చదివిన తర్వాత ఇంట్రోవర్ట్గా ఉండే నేను చాలా ఎక్స్ట్రోవర్ట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ అది నాకు సేల్స్లో ఎంతో బెనిఫిట్ని ఇచ్చింది. సో మీరు కనుక సెల్లింగ్ ప్రొఫెషన్లో, స్పెషల్లీ సెల్లింగ్ ప్రొఫెషన్లో కనుక మీరు గ్రో అవ్వాలి అనుకుంటే ఈ బుక్ కంపల్సరీగా ప్రిఫర్ చేయండి. అండ్ థర్డ్ వన్, క్వశ్చన్స్ ఆర్ ద ఆన్సర్స్. చాలా మంది సేల్స్ పీపుల్ ఏం చేస్తారంటే కస్టమర్స్ క్వశ్చన్స్ అడిగినప్పుడు వీళ్ళు ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. ఇట్స్ ఎ రాంగ్ థింగ్. ఎప్పుడైతే మనం క్వశ్చన్కి క్వశ్చనే ఆన్సర్ అవుతుందో అప్పుడే సేల్స్లో ఎక్కువ గ్రో అవుతాం. అండ్ కస్టమర్స్, ఎలాంటి కస్టమర్స్ ఉన్నా మనం హ్యాండిల్ చేయగలుగుతాం. ఇరిటేటింగ్ కస్టమర్ ఉన్నా, మంచి కస్టమర్ ఉన్నా, డేంజరస్ కస్టమర్ ఉన్నా, డిసప్పాయింటింగ్ కస్టమర్ ఉన్నా సరే. సో ఈ బుక్ నుంచి నేనైతే అది బాగా నేర్చుకున్నాను. ఈ బుక్ చదవడం వల్ల ఏంటి అని అంటే ఎలాంటి పీపుల్తో అయినా నేను కమ్యూనికేట్ చేయగలుగుతున్నాను, నా ముందు ఎలాంటి ప్రొఫెషన్ ఉన్న పర్సన్ అయినా సరే హ్యాండిల్ చేయగలుగుతున్నాను. సో ఈ బుక్ని కూడా మీరు చదవచ్చు మీరు సేల్స్ ప్రొఫెషన్లో గ్రో అవ్వాలనుకుంటే. అయితే మీరు అనుకోవచ్చు, ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నా సరే ఎందుకు బుక్స్, వై బుక్స్ అని చెప్పి. ఏదైతే నేను నా కెరియర్లో స్టార్ట్ అయినప్పుడు ఒక స్టార్టప్ కంపెనీలో వర్క్ చేసేదాన్ని. అక్కడ మా బాస్ ఎవరైతే ఉన్నారో నాకు ఎవ్రీ డే నువ్వు బుక్స్ చదవాలి, బుక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బుక్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి ట్రిగర్ చేస్తూ ఉండేవారు. అలానే వన్ ఫైన్ డే నేను చదవకపోయేసరికి నాకు జస్ట్ ఒక టాస్క్ ఇచ్చారు, ఒక బుక్ ఇచ్చి ఈ బుక్ నువ్వు ఫినిష్ చేయి అంతే, నీకు ఇందులో నుంచి ఏం అర్థమైనా అవసరం లేదు, ఏం అర్థం కాకపోయినా అవసరం లేదు, జస్ట్ రీడ్ అనేది చెయ్యి. రీడింగ్, లెర్నింగ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది, అది వేరే టాపిక్, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో జస్ట్ రీడ్ అయితే చేయమని చెప్పారు. సో నేనేం చేశాను, ఓకే టాస్క్ ఇచ్చారు కదా అని చెప్పి సో ఈ బుక్ అయితే నేను చదివాను, మార్కెటింగ్ మేనేజ్మెంట్ బై ఫిలిప్ కొట్లర్ అండ్ కెవిన్ లేన్ కెల్లర్. సో ఈ బుక్ చదవడం వల్ల అయితే నేను ఏదైతే నాకు అందులో నుంచి ఎంత అర్థమైందో, అప్పుడు ఏంటి అని అంటే జస్ట్ రీడ్ చేయాలి అని చెప్పి మాత్రమే చదివాను, కానీ ఆ బుక్లో ఉన్న పాయింట్స్ నా మైండ్లో ఇంకా ఇప్పటికీ కూడా ఉన్నాయి. అండ్ ఆ బుక్లో నేను చదివిన పాయింట్స్ నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా ప్రొఫెషన్లో ఎంతో హెల్ప్ చేశాయి.
ఆ బుక్ చదవడం వల్ల ఒక పొలిటీషియన్స్ ఎలా మార్కెట్ చేసుకుంటారు వాళ్ళని వాళ్ళు, ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఎలా మార్కెట్ చేసుకుంటారు, పెద్ద పెద్ద బ్రాండ్స్ ఎలా మార్కెట్ చేసుకుంటాయి, ఇవన్నీ కూడా నాకు ఎంతో ఇంట్రెస్టింగ్ ఇచ్చాయి ఆ బుక్ని చదవడం వల్ల. సో మీరు కూడా ఇలానే మీ లైఫ్లో గ్రో అవ్వాలి అని అనుకుంటే కొన్ని బుక్స్ అయితే చూస్ చేసుకోండి. మీకు ఆ బుక్స్ అన్నవి ఎంతో ఇంపాక్ట్ చేస్తాయి మీ లైఫ్లో. అండ్ సేల్స్ ప్రొఫెషన్లో ఇంకా కూడా బెస్ట్ నాలెడ్జ్ నేను ఇవ్వబోతున్నాను నా ఛానల్ ద్వారా. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ హిట్ చేయండి. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో.